నమో భగవతే వాసుదేవాయ. వైశాఖ మహాపురాణం 25వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శృతదేవముని శృతకీర్త మహారాజుతో శంఖ వ్యాధ సంవాదములను వివరించుచు నిట్లనను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగానున్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని అడిగెను. అప్పుడు శంకుడిట్లు అట్లనెను. కిరాత, వినుము. సత్వరజస్తమో గుణత్రయములనుసరించి జీవులు ఏర్పడిరి. రాజస కర్మలను తామసులు, తామస కర్మలను సాత్వికులు, సాత్విక కర్మలను చేయుచున్నారు. ఈ జీవులు తమ జీవనమును చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాలు ఎక్కువ తక్కువలగుచుండెను. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపాలను రూపమున సుఖ దుఃఖాలను అందుచున్నారు. ఈ జీవులు తాము చేసిన కర్మను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణాలకు బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరలా కర్మలు గుణానుకూలముగా చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకు లోబడి వారి గుణ కర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియూ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారే యందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తాపస మార్గమునచే చేరుచుందురు. రాజస వృత్తములు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపాలను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగా చేసిన స్వర్గమునకు, పాపం ఎక్కువగా చేసినను నరకమునకు పోదుచున్నారు. కావున నీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణశీలురై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూసి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించి ఉందురు. వీరు తేజస్సులురై గుణశయ శక్తిని దాటి నిర్మలురై ఉత్తమ లోకమును అందుచున్నారు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు. శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలు గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలకు చేయుచున్నారు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి దయా స్వభావం లేదు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవులకు గుణకర్మలననుసరించి చేయుచున్నారు. కావున జీవులందరూ తాము చేసిన గుణ కర్మలను అనుసరించియే తగిన ఫలమును, శుభములను అశుభములను, సుఖములను దుఃఖములను, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వారిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగాను, పొట్టిగాను, లావుగాను, సన్నముగాను వివిధ రీతిలో పెరుగును. అచట నాటబడినది ముండ్ల చెట్లు అయినచో ముండ్ల చెట్లు వచ్చును, పండ్ల చెట్లు అయినచో పండ్లు చెట్లు వచ్చును. ఇచట గమనింపవలసినది విషయమేమిటి కలదు? జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతనికి కర్మానుభవము వలన ముండ్ల చెట్లు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలం పండ్లు చెట్లు విత్తనమగును. భగవంతుని రక్షణమునకు ఉండును. కాని మనము ముండ్లు చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును, కాని ఆ చెట్లు తీరు వేరుగా నుండును. తోట కాపరి వాని గుణములు కారణము కావు, ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా.
అని శంకుడు వివరించెను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుడు అని అడిగాను. శంకుడిట్లనను, 4000 యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు, 4000 యుగములు కాలమే ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము, ఇట్టి 15 దినములకొక పక్షము, ఇట్టి 2 పక్షములకొక మాసం, 2 మాసములొక ఋతువు, 3 ఋతువులొక ఆయనం, 2 ఆయనములొక సంవత్సరం. అట్టి సంవత్సరములు దివ్యములు 100 దాన్ని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేద విధులగుందరు. మానవులు అందరూను నశించినప్పుడు మానవ ప్రళయమును బ్రహ్మ మానమున నొక దినము గడపగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మ మానమున 100 సంవత్సరములు గడవగా వచ్చినది బ్రహ్మ ప్రళయమును అని. ప్రళయమును 3 విధములను చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడచినచో మానవునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనము మాత్రం నశించి అచేతనముగు లోకము నశింపవు. జలపూర్ణములై ఉండును. మన్వంతరం కాగానే చేతనమునకు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీయు లోకములో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకం తప్ప మిగిలిన లోకాలన్నీయు నశించును. ఆ లోకములు ఆధిపతులు లోకములు చేతనమును నశించును. తత్వజ్ఞానం కల దేవతలు కొందరు మునులు సత్యలోకములు నున్నవారు దిన ప్రళయముల నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దిన కల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులెట్లు నిద్రింతురు. రాత్రి గడవగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలుకోవచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగు. ఋషులకు దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు మునులు బ్రహ్మ కల్పం ముగియు వరకు నుందురు. ఆయా రాశులయందున్న దేవతలు మునులు తమకు విహితములగు వేద ధర్మములను అనుసరించి నాయా గోత్రములయందు జన్మించి తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారు కలితో కలిసి నరక స్థానములు చేరుదురు. ఆ పిశాచ గుణములు యందున్న వారు తమ కర్మను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునికి ఒక బ్రహ్మకల్పమగును. మరలా కన్ను రెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెను. కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టించదగిన వారు లింగ శరీర భంగమైన వారమగు జీవులనేకులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువ నున్నవారు, అజ్ఞాన దశలో నున్నవారు, లింగభంగ శరీరులు, పీలికాది మానవంత జీవులు, ముక్తి నందిన వారు, బ్రహ్మ మొదలు మనవుల వరకు నుండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవుడు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును సారూప్యమున్న ముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహముననుసరించి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయా జయకృతి శాంతియును 4 శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహాలను కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై
భిన్న కర్మశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమును సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకు ఇష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయయుంచి చెప్పగోరుదనని అడిగాను. అప్పుడు శంకుడిట్లు చిత్తశుద్ధిగా కలిగించి సజ్జనులకు ఉపకారముకు చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శృతి ప్రీతి పాదితము నిష్కామము లోకమునకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రయములచే విభిన్నములకు ధర్మములు నిత్య నైమితిక కామ్యములకు మూఢ రీతులకు విభుక్తములైనవి. 4 వర్ణమూల వరను తమ తమ ధర్మములు ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములు అందురు. శుభకర్ములకు భగవంతునికి చెందిన కర్మల నీయుము సాత్వికముల నీయుమరి. శ్రీ మహావిష్ణువును విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతుల వలనే ఎవరి చిత్తం విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచ్చరణమయందును హృదయం విష్ణుపాదముల యందును సక్తములయుండునో వారే భాగవతులు. సదాచారముల యందాసక్తి కలిగి అందరికీ నుపకారములు చేయుచు మమకారం లేనివారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యములు గావనివి. రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు యందు దైవములు వీరికి కనిష్ఠురులు. హింసా స్వభావములు వీరి ధర్మములు. తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కమముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగి ఉందురో వారు భాగవతులు భక్తులు. వేద శాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల యందుట తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణములు. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగపడవు. చంద్రును చూచి చంద్రకాంత శీలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూసినంతనే మనస్సు ద్రవించును. ఉత్తములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శీల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువారు భాగవతులు. ఇహ పర లోకాలను కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మదించి సారభూతమగు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములను శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమునున్నప్పుడు చెప్పెడు. బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్టి మండపములను చలివేంద్రములను నేర్పరచుట, విసనకర్రలతో విసురుట మరియు నుపచారములు చేయుట, గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట, వైభవములచో వాపి కూప తటాకమును త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానం ఆవు పాలు మొదలగు వాన్నిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప కంబలి మంచము గోవు మున్నగు వానిచ్చుట, తేనె కనిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున
చెరుకుగడ నిచ్చుట, దోస పండ్లు నిచ్చుట, పండ్ల రసములు నిచ్చుట, పితృదేవతలకు తర్పణములిచ్చుట, ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములా చేయవలెను. వైశాఖము తాలంటు పోసుకోరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధాన్నమును ఉల్లి మొదలగు వాన్ని భక్షింపకూడదు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు. సోరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులి కడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగువైనవి వైశాఖమున నిడువవలెను. బచ్చల కూర, ములగ కాడలు, వండని పదార్థములు, ఉలువలు, చిరుశనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పిన వానిలో దేనిని భుజించినను 100 మార్లు నీచ జన్మమునందురు, తుదకు మృగమై జన్మింతురు. ఇది సందేహం లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖ మాసమంతయు వ్రతమునాచరింపవలను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణాలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి ఇయ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలశమును, తాంబూల దక్షిణను ఇచ్చిన యమధర్మరాజు సంతోషించును. వైశాఖే సీతత్వదాస్యాం తద్దధ్యన్నద మంచసా సోదకుంభం శాంతబూలం సఫలం చ సదక్షిణం దదామి ధర్మరాజాయ దేవప్రీణాతు వయ్యమాహ. పితృదేవతల గోత్రనామాలను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి ఇచ్చిన పితృదేవతలు సంతసించురు. శీతలోదకధన్యం కాంస్య పాత్ర స్తముత్తమం సదక్షిణాం తంబూలం సభక్షం చ ఫలాన్వితాం తదామి విష్ణు చేవేత్యం విష్ణులోక జిగీషయా ఇతి దత్వా యథాశక్త్యం గంధత్యత్వే భూటుంకినే. చల్లని యుదకములను పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో నుంచి దక్షిణ తాంబూలములను భక్షములను ఫలముల నుంచి పిల్లలు గాని వారికి బ్రాహ్మణులకు ఇచ్చి గోదానం చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరం కపటం లేకుండా వైశాఖ మాస వ్రతం ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకమునందురు. వైశాఖ వ్రతం ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములు వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరం గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపంను విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం.